పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై కూటమి నాయకుల దాడిని అనంతపురం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఖండించారు. పులివెందులలో ఎమ్మెల్సీపై దాడి జరిగితే ఇక రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో అడ్డదారిలో గెలవాలనుకుని దౌర్జన్యాలు చేయటం కూటమి పెద్దల దిగజారుతనానికి నిదర్శనమని అన్నారు. కూటమి ప్రభుత్వంపై రాష్ట్రంలో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలిపారు. ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో 2020లో కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు బైకాట్ చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా సర్పంచుల ఎలక్షన్లలో కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎలక్షన్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు అసలుకి. కానీ నిన్నటి రోజునేమో అక్కడ పులివెందుల జెడ్పీటీసీ మరణిస్తే ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఒక భయభ్రాంతులు గురి చేయడానికి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ అక్కడ బీసీ నాయకుడు అలాగే ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఉన్నారనే విచక్షణాన్ని మరచి ఆయన కారు పైన దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి దాదాపు 100 మంది చుట్టుముట్టి ఆయన్ని దాడి చేసి ఆయనకి భయభ్రాంతులకు గురి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బీసీలకి చిన్న చూపే చూస్తా ఉన్నారు. 2014 నుంచి 19 వరకు ఎలక్షన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు తోక జాడిస్తే తోక కత్తిరిస్తాము అని చెప్పారు. బీసీలు జడ్జిలుగా పనికిరారు అని చెప్పారు. బీసీలను ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్నటి రోజున అలాగే రామకృష్ణారెడ్డి గారి పైన రాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా కక్ష సాధింపు ధోరణితో చేయకుండా పరిపాలన సాగించాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు, రాజకీయంగా అవకాశాలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు అందించారు. మరీ ముఖ్యంగా బీసీలలో దాదాపు 150 కులాలకు పైగా కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలందరికీ కూడా చైర్మన్లుగా అవకాశాలు ఇచ్చి జగనన్న బీసీలు అంటే బ్యాక్ బోన్ అని చెప్పిన నాయకుడిగా కూడా జగనన్న నిలిచారు. కానీ చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ బోన్ కాదు, వెన్నుపోటు పొడుస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి మార్చుకొని బీసీల పైన ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన ప్రశ్నిస్తే కేసులు పెట్టడము, అడిగితే దాడులు చేయడము, రెడ్ బుక్ రాజ్యాంగం అని భయభ్రాంతులకు గురి చేయకుండా మీరు ఇచ్చినటువంటి హామీల అమలుపైన దృష్టి